మేమింతే కేసీఆర్ డుమ్మా మిగిలిన వచ్చిన అదే రచ్చ మరోసారి అసెంబ్లీ సమావేశాలు డుమ్మా కొట్టిన కేసీఆర్ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చిన నో యూజ్ రేవంత్ అదాని ఫోటోల టీషర్ట్తో అల్జల్ టీషర్ట్లు తీసేసి లోపలికి వెళ్ళమన్నా వినని వైరం బాధితులు గల ప్రతిపక్ష పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా ప్రతిదీ రాజకీయం చేయడం మీ పన బీఆర్ఎస్ నిలుస్తున్నటువంటి కాంగ్రెస్ ఏంటంటూ చూస్తున్నాం. సో మొత్తానికైతే ఎవరు కేటీఆర్ రేవంత్ రెడ్డిని మొత్తం గుండెల్లో పెట్టుకున్నాడు. గుండెల్లో పెట్టుకొని మొత్తానికైతే ప్రచారం చేస్తున్నట్టే కనబడతా ఉంది. సో ఎంత దిగజారిండే ఆయనే ఎట్లా ఉండేటోడు ఎట్లా తయారండి పిచ్చి ప్రేలాపాలతోటి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కనబడతా ఉన్నాడు కేటీఆర్. ఎందుకు రాలేదు అసెంబ్లీకి కేసీఆర్ మళ్ళీ డుమా ఎందుకు రాలేదని ప్రశ్నించిన అధికార పక్షం రాష్ట్రం ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలపరా కేటీఆర్కు మాకు పొలికేంటి కేసీఆర్ లేకుండా కనీసం ఎమ్మెల్యే అయ్యేవారా కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు అసెంబ్లీ లాబీలో మంత్రుల చిట్చాట్ హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి హాస్టల్స్లో జిల్లా కలెక్టర్ల లంచ్ కార్యక్రమం ఉంటుందని ప్రకటన అంటూ చూస్తున్నాం. ఎస్ ఇది మంచి విషయం. ఇది హాస్టల్లో జిల్లా కలెక్టర్ల లంచ్ జిల్లా కలెక్టర్లు కాదు ఎమ్మెల్యేలు కూడా పోవాలి ప్రజాప్రతినిధులు కూడా పోవాలి పోయి పిల్లలతోటి రోజు లంచ్ చేసే ప్రయత్నం చేయాలి. కలెక్టర్ ఏమో 1 వీక్ ఒకసారి పోవాలి. అదేవిధంగా ఎమ్మెల్యే ఏదో అధికార కార్యక్రమం పోతూనే ఉంటాడు కాబట్టి ఆ దగ్గరలో ఉన్నటువంటి అధికార కార్యక్రమంలో భాగంగా వీక్లీ 2 సార్లు పిల్లలతో కలిసి తింటే కనుక అక్కడ ఉన్నటువంటి కుక్కులకు కానీ లేకపోతే అడ్మిన్ వార్డెన్ డిపార్ట్మెంట్ అవుతుందో వాళ్ళకి కానీ కొంత ఒళ్ళో భయం ఉండి జాగ్రత్తగా ఫుడ్ అండేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. కలెక్టర్లు కూడా ఖచ్చితంగా వీక్లీ ఒకసారి వెళ్ళాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సీటు హీటు అసెంబ్లీలో ప్రోటోకాల్ రగడ మంత్రి సీట్లో కూర్చున్న బీజేపీ ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉల్లంఘన అంటూ మంత్రి తుమ్మల ఆగ్రహం ఎమ్మెల్యే గౌరవం లేదంటూ బీజేపీ కౌంటర్ ఇరు పార్టీల నేతల మధ్య కాసేపు మాటలు యుద్ధం అంటూ చూస్తా ఉన్నాం. మొత్తం మంత్రి చైర్లపై కూర్చున్నాడు ఎవరు కాటిపల్లి వెంకటరామరెడ్డి. ఎందుకంటే తనకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదు కనీసం ఆ ప్రోటోకాల్ ప్రతిసారి కూడా ఉల్లంఘిస్తూ ఉన్నాడని డైరెక్ట్గా మంత్రి చైర్లోనే అక్కడ ఇచ్చినటువంటి సీట్లను కూర్చొని నిరసన తెలియజేసిండు. నిజంగా అంటే ఇట్లాంటివి ఉండాలి. వాస్తవంగా కూడా ఇట్లాంటి నిరసనలు ఇట్లాంటి విమర్శలు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అధికార పక్షం ఎప్పుడు మోనోపోలీగా ఉండొద్దు. వాళ్ళు చెప్పింది మాట వేదం కావద్దు కదా. కొన్ని ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో వాటిని గట్టిగా అడగాలంటే ప్రతిపక్షాలు కూడా బలంగా ఉండాలి. ప్రతిపక్షాలు కూడా అవకాశం ఉండాలి. సో ఇలాంటివి ఉంటే బాగుంటుంది. మంచి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశం కూడా ఒక అద్భుతంగా ఉంది. ప్రతి దాడులు ఇవన్నీ కూడా ఉండాలి కూడా. కానీ చిల్లరగా ఈ కల్వకుంట్ల కాలకేలి చేసినట్టు చిల్లర మాటలు చిల్లర చేష్టలతోటి ఉండొద్దు. అట్లా మాత్రం ఉండొద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.